Hello students, welcome to today's class. In this class, we are going to discuss about polymers. Come, let us start our today's class. పాలిమర్స్ పాలిమర్స్ గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఆ మాలిక్యూల్ నుంచి మనం పాలిమర్స్ టాపిక్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మొదటగా నేను తీసుకున్న మాలిక్యూల్ ఎవరంటే ఎథిలీన్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎథిలీన్ అనే మాలిక్యూల్ చాలామందికి తెలిసినటువంటి మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ యొక్క ఫార్ములా C2H4. దీనిలో ఒక పై బాండ్ ఉంటుంది. ఒకసారి మనం దీని యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే ఇలా వేసుకోవచ్చు. C డబుల్ బాండ్ C, ఇటువైపు ఒక H, ఇటువైపు ఒక H, ఇలా ఒక H, ఇలా ఒక H ఉంటుంది. దీన్ని ఇథిలీన్ మాలిక్యూల్ అని చెప్పేసి అంటారు. ఈ ఇథిలీన్ మాలిక్యూల్లో ఈ ప్లేస్లో మనకు చూపించేటువంటి ఈ బాండ్ని మనం సిగ్మా బాండ్ అనుకున్నట్లయితే, ఈ పైన చూపించేటువంటి ఈ బాండ్ ఎవరు అవుతారంటే పై బాండ్ అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా తెలుసు ఏంటి అంటే సిగ్మా బాండ్ అనేటటువంటిది స్ట్రాంగ్ బాండ్, ఎందుకంటే అది హెడ్ ఆన్ ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. అదేవిధంగా పై బాండ్ అనేటటువంటిది ఒక వీక్ బాండ్, సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్స్ ఉంటాయి. ఈ పై బాండ్ ఉన్నంతసేపు ఈ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఏదైనా కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి దాన్ని కూడా సిగ్మా బాండ్గా మార్చుకోవాలని ట్రై చేస్తుంది. సో మనకి కార్బన్కి ఉన్నటువంటి ఒక కెపాసిటీ గురించి క్లియర్గా తెలుసు. అదేమిటి అంటే క్యాటినేషన్ కెపాసిటీ. క్యాటినేషన్ కెపాసిటీ అంటే ఏంటండి? సెల్ఫ్ లింకేజ్ అమాంగ్ యాటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్. ఒకే ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ తోటి బాండేజ్ ఏర్పరచుకుంటూ పెద్ద చైన్స్ లాగా ఏర్పడేటువంటి శక్తి దానికి ఉంది. ఎవరికి? కార్బన్కి ఉంది. కాబట్టి కార్బన్ ఏం చేస్తుందంటే వేరే అదర్ మాలిక్యూల్స్ ఏమీ కూడా రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేనప్పుడు, అంటే నా ఉద్దేశం ఈ పై బాండ్ని తొలగించుకునే అవకాశం వేరే మాలిక్యూల్స్ ద్వారా దానికి లేనప్పుడు ఈ మాలిక్యూల్ ఎలా మారుతుంది అంటే దానిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎథిలీన్ మాలిక్యూల్స్ని దానికి అదే ఇన్సైడ్ రియాక్షన్ చేస్తుంది. కోర్స్ మనం రియాక్షన్ కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తే, అంటే దానికి ఒక ఇనిషియేటర్ వేయటం, దాన్ని హీట్ చేయటం, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. లెట్ us డిస్కస్ ఇన్ అవర్ క్లాస్. సో సింపుల్గా మాట్లాడాలి అంటే ఎథిలీన్ మాలిక్యూల్స్ అట్లాంటి మాలిక్యూల్స్తోనే మరలా యాడప్ అయిపోయి పాలీఎథిలీన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి ఒక 4 మాలిక్యూల్స్ ఎథిలీన్ మాలిక్యూల్స్ తీసుకుని నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను ఒక ఎథిలీన్ మాలిక్యూల్ తీసుకున్నా. C డబుల్ బాండ్ C, ఇలా ఒక H, ఇలా ఒక H, ఇలా ఒక H, ఇలా ఒక H పెట్టాను. ఇది ఫస్ట్ మాలిక్యూల్ అనుకుందామండి. సపోజ్ నేను దీనికి అదర్ మాలిక్యూల్ కనుక కలిపాను అనుకోండి. లెట్ దిస్ బి ది అదర్ మాలిక్యూల్. ఏంటి అదర్ మాలిక్యూల్? C డబుల్ బాండ్ C, H, H, అదేవిధంగా ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H. సో ఇది రెండో మాలిక్యూల్, ఎథిలీన్ మాలిక్యూల్. అదేవిధంగా మూడో మాలిక్యూల్ తీసుకున్నాను. అంటే నేను కలరు మీకు కొంచెం చేంజ్ తెలుస్తుందని చెప్పేసి కలర్స్ మార్చి వేస్తున్నాను. ఇలా కలర్స్ మార్చి వేయాల్సిన అవసరం అయితే ఏది లేదు. సో ఇలా ఒక H. ఇది ఎన్నో మాలిక్యూల్ అండి? దిస్ ఇస్ ద థర్డ్ మాలిక్యూల్. ఓకే, దేర్ ఈజ్ అనదర్ మాలిక్యూల్, ఫోర్త్ మాలిక్యూల్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఈ మాలిక్యూల్స్ మధ్యలో రియాక్షన్ కండిషన్స్ని ప్రొవైడ్ చేశారు. రియాక్షన్ కండిషన్స్ని ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటే దానికి ఒక ఇనిషియేటర్ని వేశారు. లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ బెంజాయిల్ పెరాక్సైడ్. అలాంటి దాన్ని వేశారు అనుకున్నాం. ఫస్ట్లోనే పేర్లన్నీ వద్దండి, ఇనిషియేటర్ వేశాను. కొంచెం నేను దీన్ని హీట్ చేశాను. అవసరమైతే మనం ప్రెషర్ కూడా అప్లై చేయొచ్చు. చేసినప్పుడు జరిగేటది ఏంటండి, ఇక్కడ ఈ కార్బన్కి 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. 4 బాండ్స్లో ఇది 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 ఈ 3 కూడా సిగ్మా బాండ్స్. ఇది మాత్రం పై బాండ్, అంటే ఈ పైన చూపించినటువంటి బాండ్ మాత్రం పై బాండ్. కాబట్టి ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ హీట్ను ప్రొవైడ్ చేసి మనం ఇనిషియేటర్స్ని వాటిని వేసి రియాక్షన్ పెర్ఫామ్ చేసామో ఈ పై బాండ్ బ్రేక్ అవుతుంది. పై బాండ్ బ్రేక్ అయ్యి